అసలు మీరెప్పుడైనా ఈ కోణంలో మార్కెట్‌ని చూసారా? సపోర్ట్ బ్రేక్ అయింది. మీ స్టాప్ లాస్ హిట్ అయింది. అదే క్షణంలో ప్రైస్ తిరిగి పైకి వెళ్ళింది. అప్పుడు మీకేమనిపిస్తుంది? మార్కెట్ మ్యానిప్యులేషనా? ఆపరేటర్లు మనల్ని మోసం చేస్తున్నారనా? కానీ నేను ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్తాను. మార్కెట్ మీ స్టాప్ లాస్‌ని చూడదు. మార్కెట్ మీపై దాడి చేయదు. మార్కెట్ ఒకటే చూస్తుంది, లిక్విడిటీ. లిక్విడిటీ అర్థం కాకపోతే మార్కెట్ ఎప్పుడూ మీకు అర్థం కాదు. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఎందుకు రిటైల్ ట్రేడర్లు ఎప్పుడూ అదే చోట ఓడిపోతారో, ఎందుకు పెద్ద ప్లేయర్స్ అక్కడే ఎంటర్ అవుతారో, మరియు మార్కెట్ నిజంగా ఎలా పనిచేస్తుందో. ఇది టిప్స్ వీడియో కాదు, ఇది మీ ఆలోచనని మార్చే వీడియో. చాలా మంది ట్రేడర్లు ఇలా అనుకుంటారు, న్యూస్ వచ్చింది కాబట్టి మార్కెట్ ప్రైస్ మూవ్ అయింది, ఈ ఇండికేటర్ చూపించింది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళింది. కానీ ఒక నిజం అర్థం చేసుకోండి, మార్కెట్ కి న్యూస్ అవసరం లేదు. మార్కెట్ కి కావాల్సింది లిక్విడిటీ. అసలు ఏంటి లిక్విడిటీ? ఇది తెలుసుకునే ముందు మార్కెట్ గురించి, మార్కెట్ లో ప్లేయర్స్ గురించి తెలుసుకోవాలి. మార్కెట్ ని మూలంగా చూస్తే అది చాలా సింపుల్. మార్కెట్ అనేది కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల మధ్య జరిగే వేలం. మార్కెట్ లో ప్లేయర్స్ ఉంటారు. ప్రైస్ కదలాలంటే ఒకవైపు బలంగా ఉండాలి. ప్రైస్ కదలడానికి లిక్విడిటీ అవసరం. లిక్విడిటీ అంటే ఎవరో కొనడానికి సిద్ధంగా ఉండాలి, ఎవరైనా అమ్మడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ లిక్విడిటీ అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సిన పాత్రలు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. మార్కెట్ లో ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు, రిటైల్ ట్రేడర్లు, ఆపరేటర్లు. వీళ్ళని ఇన్స్టిట్యూషన్స్ అని కూడా అంటారు. ముందుగా రిటైల్ ట్రేడర్స్ అంటే ఎవరు? చిన్న క్యాపిటల్, భావోద్వేగ నిర్ణయాలు, స్టాప్ లాసెస్ చాలా దగ్గరగా పెట్టుకున్న వాళ్ళు ప్రైస్ ని కదిలించలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ చిన్నది కాబట్టి. వాళ్ళు ఎమోషన్స్ ని ప్లే చేస్తారు. మార్కెట్ ని మార్కెట్ గా కాకుండా ప్రతి లాస్ కి, ప్రతి ప్రాఫిట్ కి ఎమోషన్స్ గురవుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు ఒక ముఖ్యమైన పని చేస్తారు, వాళ్ళు లిక్విడిటీని అందిస్తారు. సెకండ్ ప్లేయర్స్ ఆపరేటర్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళే పెద్ద ప్లేయర్స్, అంటే బ్యాంక్స్, ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళ దగ్గర పెద్ద క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ఒక్క క్లిక్ లో లేదా ఒక్కసారి స్వైప్ చేసినట్టుగా వాళ్ళు ఒక స్టాక్ లో కానీ, ఒక స్క్రిప్ట్ లో కానీ ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. మరి వాళ్ళు ఏం చేస్తారు? లిక్విడిటీ ఉన్న చోటుకి వెళ్ళి ట్రేడ్ చేస్తారు. రిటైల్ స్టాక్స్ ఉన్న చోటే ఎంటర్ అవుతారు, ఎందుకంటే వాళ్లకు కావాల్సింది మీ ట్రేడ్ కాదు, మీ లిక్విడిటీ. ఉదాహరణకి సప్లై, డిమాండ్ అండ్ లిక్విడిటీ. డిమాండ్ అంటే కొనాలనుకునే వారి ఆసక్తి, సప్లై అంటే అమ్మాలనుకునే వారి ఆసక్తి. కానీ ఆధునిక మార్కెట్లో డిమాండ్, సప్లై కన్నా లిక్విడిటీ చాలా ముఖ్యం. అందుకే మీరు చూస్తారు, సపోర్ట్ బ్రేక్ అయింది, మళ్ళీ వెంటనే ప్రైస్ పైకి వెళ్ళింది. ఉదాహరణకి ఒక ఇన్స్టిట్యూషన్ 10,000 కోట్లతో ఎంటర్ అవ్వాలంటే ఎవరో 10,000 కోట్లకు సంబంధించిన షేర్స్ సెల్ చేయాలి, అంటే చాలా ఎక్కువ సెల్లింగ్ చేయాలి. ఆ అమ్మేవాళ్ళు రిటైల్ ట్రేడర్స్. అందుకే ప్రైస్ ముందుగా స్టాప్ లాసెస్ అన్ని తీసేసుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కావాల్సిన 10,000 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ మన స్టాప్ లాసెస్ ద్వారా కొనేసుకుంటారో, ఆ తర్వాత అసలు దిశలో కదులుతుంది. ఇదే మార్కెట్ యొక్క బిహేవియర్. ప్రాక్టికల్ గా ఏం చేయాలి? రిటైల్ ట్రేడర్లు తమకున్న చిన్న క్యాపిటల్ తో మార్కెట్ ని మూవ్ చేయలేరు, కానీ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్ ని మూవ్ చేసే సత్తా ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతిసారి ఏమనుకోవాలంటే, రిటైల్ ట్రేడర్లు ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడ మీరు ఎంటర్ అవ్వకూడదు. అంటే ప్రతి సపోర్ట్ బ్రేక్ తర్వాత సెల్లింగ్ చేయడం, రెసిస్టెన్స్ బ్రేక్ తర్వాత బై చేయడం, ఇలాంటివి చేయడం మానుకోవాలి. మీరు ఇన్స్టిట్యూషన్స్లో ఆలోచించాలి. మీరు నాకు విషయం చెప్పండి, మీరు ఒక 10,000 రూపాయలు పెట్టి లేదా 1,00,000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ని మూవ్ చేయగలరా? మనం ఎవరూ కూడా రిటైలర్స్గా ట్రేడ్ చేసి ఒక స్టాక్ని 1% కూడా మూవ్ చేయలేం, ఎందుకంటే రిటైలర్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఎంటర్ అవుతారు కాబట్టి ప్రైస్ మూవ్ అవడానికి అవకాశం లేదు. ఒకవేళ రిటైలర్స్ స్టాక్ని మూవ్ చేయాలంటే ఆ రిటైలర్స్ అందరూ కలిసి ఒకే చోట ఒకేసారి బై చేయాలి. అప్పుడు అమ్మేవాళ్ళు కూడా అవతల పక్క రెడీగా ఉండాలి. అలాంటి సమయంలో మార్కెట్ డిమాండ్ కనపడి పెరుగుతుంది, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఆ పని చేస్తాయి. సరిగ్గా రిటైలర్స్ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాయో మార్కెట్ అక్కడి వరకు వచ్చి వాళ్ళ క్వాంటిటీ అంతా కూడా ఇన్స్టిట్యూషన్స్ బై చేసిన తర్వాత ఇంకా రిటైలర్స్ దగ్గర క్వాంటిటీ ఉండదు, కాబట్టి ఇంకెవరైనా బై చేస్తే అప్పుడు మార్కెట్ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతుంది. మీరు ఒక 10,000 కోట్లు పెట్టి ఒక స్టాక్ ని కొన్నారు. ఆ 10,000 కోట్లు ఉదాహరణకి 15,000 కోట్లు అయ్యాయి అనుకుందాం. అప్పుడు మీ దగ్గర ఉన్న క్వాంటిటీని ఎవరో ఒకరు కొంటేనే కదా మీరు అమ్మగలరు. అంటే అలా చేయాలంటే వేరే వాళ్ళు కొనేలాగా మార్కెట్ ని సెటప్ చేయాలి. అంటే మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వడం, లేకపోతే పెద్ద పెద్ద మంచి గ్రీన్ క్యాండిల్స్ అవడము, లేదా దానికి సంబంధించిన సూపర్ గుడ్ న్యూస్ రావడము. అలాంటి న్యూస్ వచ్చినప్పుడు రిటైలర్స్ అందరూ ఎగబడి కొంటారు. అలా కొన్నప్పుడు ఏమవుతుంది? 10,000 కోట్ల దగ్గర కొని ఆ 15,000 కోట్లు అయినప్పుడు మీ క్వాంటిటీ అంతా రిటైలర్స్ కి అమ్మేసుకొని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా ఒక పైన 10,000 కోట్లు పెట్టి ఒక మార్కెట్ లో ఒక స్టాక్ ని సెల్ చేశారనుకుందాం. సెల్ చేసిన తర్వాత మార్కెట్ పడిపోయింది, ఇంకా రెడ్ క్యాండిల్స్ తో పడిపోతుంది. ఉదాహరణకి ఒక 50% పడిపోయింది అనుకుందాం. అంటే మీ 10,000 కోట్లు 15,000 కోట్లు అయ్యాయి అనుకుందాం. అప్పుడు ఇంకా ఎవరైనా సెల్ చేస్తేనే కదా మీరు
మీరు బై చేయగలరు. అంటే మీరు ఆల్రెడీ పైన సెల్ చేశారు కాబట్టి కిందకు వచ్చిన తర్వాత మీరు బై చేయాలి. మీరు బై చేయాలంటే ఇంకా ఎవరైనా కొత్తగా సెల్ చేయాలి. అంటే మీ క్వాంటిటీ వదిలించుకోవడం కోసం రిటైలర్స్ సెల్ చేయడం మొదలెడతారు. ఎప్పుడైతే ఒక మంచి సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిపోతుందో అప్పుడు రిటైలర్స్ ఓహో ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుంది, సపోర్ట్ బ్రేక్ అయిపోయింది కదా అని చెప్పి కొత్తగా సెల్ చేయడం మొదలెడతారు. అలాంటప్పుడే మీ దగ్గర ఉన్న క్వాంటిటీని అంతా వదిలించేసుకోవచ్చు. సో ఈ రకంగా మార్కెట్ లో మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మార్కెట్ లో ట్రేడ్ చేసినప్పుడు సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మీరు సెల్ చేయడం మానుకోండి. అలాగే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు బై చేయడం మానుకోండి. మీరు ట్రేడ్ చేయాలంటే ఇన్స్టిట్యూషన్స్ లో ఆలోచించండి. ఒక్కొక్కసారి సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఇంకా కిందకి వెళ్తుంది. అలాగే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. అంత మాత్రాన ఇది ఎక్కువసార్లు జరుగుతుంది అనుకోకండి. ఎందుకంటే అప్పుడప్పుడు రిటైలర్స్కి తగ్గట్టుగా మార్కెట్ మూవ్ అవ్వాలి. ఒకవేళ అలా మూవ్ అవ్వలేదనుకోండి, వాళ్ళ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయని వాళ్ళు ఎలా నమ్మగలరు? అప్పుడప్పుడు 10 సార్లకి 2 సార్లు 3 సార్లు వాళ్ళ స్ట్రాటజీస్ కూడా పనిచేస్తాయి. అప్పుడు మార్కెట్ మంచి ప్రాఫిట్ వాళ్ళకి ఇస్తుంది. అదే ప్రాఫిట్ వాళ్ళు గుర్తుపెట్టుకొని ప్రతిసారి అలాగే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. మిగతా 7 సార్లు వాళ్ళు ఓడిపోతుంటారు. సో మిగతా 7 సార్లు ఇన్స్టిట్యూషన్స్ గెలుస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న రిటైల్ ట్రేడర్స్, ఇన్స్టిట్యూషన్స్ కలిపి సప్లై అండ్ డిమాండ్ని, లిక్విడిటీని ఎలా క్రియేట్ చేస్తాయో తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో మాత్రం మార్కెట్లో ట్రేడ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్లో రిటైలర్స్, ఇన్స్టిట్యూషన్స్, లిక్విడిటీ ఈ మూడే ఇంపార్టెంట్. ఇంకా స్ట్రాటజీలు అంటారా, యూట్యూబ్లో కోకొల్ల స్ట్రాటజీలు ఉన్నాయి. ఆ స్ట్రాటజీలో ఏవో ఒకటి 10 సార్లకి 4 సార్లు పనిచేస్తుంది, ఒక్కొక్కసారి 3 సార్లు పనిచేస్తాయి, ఒక్కొక్క స్ట్రాటజీ అయితే 5-6 సార్లు కూడా పనిచేస్తాయి. కానీ ఈ కాన్సెప్ట్ మీకు గట్టిగా మనసులో ముద్రించుకుంటే మార్కెట్ నెక్స్ట్ మూవ్స్ ని ప్రెడిక్ట్ చేయగలరు. అలాగని మీరు 10 సార్లకి 10 సార్లు ప్రాఫిట్ అవుతారని కాదు. మనం 10 సార్లు గెలవలేకపోవచ్చు, కానీ నెలాఖరులో లేదా సంవత్సరం ఆఖరిలోనూ మనం ప్రాఫిటబుల్ అయితే మనం మంచి ట్రేడర్లు అనే అర్థం. మీరు ఎప్పుడు 10కి 10 సార్లు గెలుస్తారని అనుకోవద్దు దయచేసి. అలా ఏ పెద్ద ట్రేడర్ కూడా చేయలేరు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.